బట్టి గారి బడ్జెట్ ఈరోజు తెలంగాణ అన్ని వర్గాల ప్రజలకు నిరాశపరిచిన బడ్జెట్ ఇది. అన్ని వర్గాల ప్రజలకు మరొకసారి రెండోసారి మోసం చేయడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా చెప్పాలంటే 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిరుద్యోగుల గురించి కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. పాపం నాయకులకు ఏదో ఒక పదవి ఇవ్వాలని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా ఎదురు చూసేండ్రు. అన్ని కులాలకు ఎలక్షన్లు ఉన్నాయి, అప్పుడు పార్లమెంట్ అప్పుడు అన్ని చేసి ఒక్క రూపాయి కూడా ఒక కార్పొరేషన్కు మీరు నిధులు విడుదల చేయలే. ముఖ్యంగా బీసీలకు పచ్చి మోసం చేస్తూ ఉంది. ముందు నుంచి కూడా ఎలక్షన్ సమయంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ అభివృద్ధి గురించి బీసీ వర్గ ప్రజల కోసము ప్రతి సంవత్సరం 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి గత సంవత్సరము 9,200 కోట్లు కేటాయించి కేవలం 500 కోట్లే ఖర్చు పెట్టింది.